భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే నళినీ జలగత జలమతి తరణం తద్వజ్జీవితమతిశయ చపలం విద్ధి వ్యాధవిమానాగ్రస్తం లోకం శోకాతం చ సమస్తం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే యావద్విత్తోపార్జన శక్త తావన్నిజ పరివారో రక్త పశ్చజ్జీవతి జర్జర దేహే వార్తాం కోపి న పృచ్ఛతి గేహి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలం గేహే గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే బాలస్తావత్ క్రీడాసక్త తరుణస్తావత్ తరుణీసక్త వృద్ధస్తావత్ చింతాసక్త పరమే బ్రహ్మణి కోపి న సక్త భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే కాతే కాంతాకస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కస్య త్వం కః కుత ఆయాత త్వం చింతయతదిహ భ్రాత భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే వయసి గతే కః కామవికారః శుష్కే నీరే కః కాసార క్షీణే విత్తే కః పరివార తే తత్వే కః సంసార భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృంకరణే నహి రక్షతి డుకృంకరణే. చూసినాము 8 చూసి 9వ దానికి మార్గం చూపించేసింది శంకర. ఆ 8లో ఆచరించాలి అంటే ఏ విధంగా సత్సంగము చేయి, సద్గ్రంథన పఠనము చేయి. ఈ ప్రపంచానికి అది నిన్ను దూరం చేసేస్తుంది. ఎప్పుడైతే నువ్వు సత్సంగానికి సత్పురుషులతో దగ్గరైతవో అనుకోకుండా ఈ ప్రపంచానికి నువ్వు దూరము అయిపోతావని శంకరాచార్యులు చెప్తున్నాడు. నెక్స్ట్ అసలు ఎందుకు వదిలేయాలిగా ఈ ప్రపంచాన్ని అనే సందేహం మనకు కలగొచ్చు. మళ్ళీ మనకు స్టార్ట్ చూపిస్తున్నాడు 10వ శ్లోకం నుంచి. నువ్వు సత్సంగం చేసినంత మాత్రాన ప్రపంచాన్ని వదిలేయాలని చెప్తున్నావు, అసలు ఎందుకు వదలాలి అనే ఆలోచన కనుక మనకు వస్తే దానికి సమాధానము చెప్తున్నాడు శంకరాచార్యుల వారు. అది చూడండి, వయస్సు మళ్ళిన తర్వాత మోహము ఎక్కడుంటుంది, అందుకనే దాన్ని వదిలేయాలి అంటుంది. నీరు ఇంగిపోగానే సరస్సు ఎక్కడుంటుంది, అట్లా ఉంది ఈ ప్రపంచం అంతా కూడా అని చెప్తుంది. స్థితి సంపదలు పోగానే బంధుజన పరివారంలో ఎందుకుంటారు, జ్ఞానం కలిగిన తర్వాత. చూడండి, ఎప్పుడైతే సత్యము అసత్యానికి తేడా విచక్షణ కలుగుతున్నదో మనకు, అసలు నిజంగా కనుక
లేని కనుక తెలిస్తే ఆటోమేటిక్గా మనం వదిలేస్తాం నాన్న. ఎందుకని ఈరోజు మనము రేపు మనము ఈరోజు మనం ఇంతమంది. అందుకనే ఆ బ్రతికిన క్షణాలు సత్యములో బ్రతకాలి, సత్యానికి అనుకూలంగా బ్రతకాలి, సత్యాన్వేషణలో బ్రతకాలి అని కనుక ఆలోచన వస్తే ఇక మనకు అసత్యం దగ్గరికి పోయే అవకాశమే లేదు. ఎలా? ఎప్పుడైతే ఒక చీకటి గదిలోకి మనం ప్రవేశించినమో వెంబడే కట్టేసినామనుకో ఏమైపోతుంది? లైట్ వెలిగింది, అక్కడ చీకటి ఉంటుందా? ఆలోచించండి. మన జీవితంలో బయటికి వెళ్ళాం కదా, మార్కెట్ జరుగుతుంది, లైట్ వేయడం మర్చిపోయి వెళ్ళిపోయాం బయటికి. కూరగాయలన్నీ తీసుకొని ఇంటికి వచ్చినాము, చీకటి ఉంది. అప్పుడు నువ్వేం చేస్తావు? డోర్ వేసి లైట్ వేస్తావు. లైట్ వేయగానే కట్ట వేయగానే లైట్ వెలుగుతుంది. నువ్వు చీకటిని నువ్వు పో నేను లైట్ వేస్తున్నాను చెప్తావా? లేదు. ఆ వెలుగు రాగానే చీకటి వెళ్ళిపోతుంది. ఎందుకని? ఆ లైట్ లక్షణం ఏంటి తెలుసా? చీకటిని దూరం చేయడం. అది జ్ఞానం. కాకపోతే మన ప్రారంభాలు మనకు అది అర్థమయ్యి మనం ఆచరించే అవకాశం శ్రీ జ్ఞాన వెంకటేశ్వర స్వామి వారు మనకు కలగజేయాలి అంతే. అందుకనే చెప్తున్నాడు ఇక్కడ, ఎప్పుడైతే నీకు జ్ఞానం కలిగిందో ఇక ఇవన్నీ నీ దరిదాపులో ఉండే అవకాశమే లేదు. ఉంటే ఉండొచ్చు, కానీ నువ్వు మాత్రము తామరాకు మీద నీటి బిందువులాగా అలా వాటికి అంటకుండా తిరుగుతూ ఉంటుంది చెప్తున్నాడు ఇక్కడ. చూడండి, ఇక నేను వివరానికి పోతున్నా. ఒక వస్తువు యొక్క సంపూర్ణ స్థితి మనకు అవగాహన కానప్పుడు దాన్ని తానే భ్రాంతిజన్యమైన మరి ఒక వస్తువు గోచరించే ప్రమాదము కలదు. నేను చాలా ఉదాహరణ ఇచ్చాను. మనం వస్తూ ఉంటాం నాన్న, ఒక తాడు కనిపిస్తుంది, మనం చీకట్లో దాన్ని సర్పమని భ్రాంతి చెందుతాము. ఎప్పుడైతే కనుక మనకు వెలుగుపడ్డదో ఆ భ్రాంతి మనకు వెళ్ళిపోయి ఒక్కొక్కసారి నవ్వుకుంటాం మనల్ని చూస్తే మనము అని కూడా చెప్పిన. అందుకనే చెప్తున్నాడు. అంటే శంకరాచార్యుల వారి అభిప్రాయం ఏంటంటే నాన్న, మనం అంతా ఒక మాయలో తిరుగుతూ ఉన్నాం. అందుకనే చెప్తున్నాడు, ఆ పండితుడు ఒక మాయలో ఉన్నాడు. అందుకనే ఆ వయసులో కూడా వ్యాకరణ సూత్రాలను వదిలేస్తున్నాడు. అది కరెక్ట్ కాదు అని శంకరాచార్యుల వారి అభిప్రాయం. మనం ఏదైనా మూడులో అనుకుంటలేడు, ఏదో వీళ్ళు పాపము మాయలో పడి కొట్టుకుంటారు, ఆ మాయ నుంచి వీళ్ళను దూరం చేయాలి అని గురువు యొక్క అభిప్రాయం. అందుకనే చెప్తున్నాడు. సత్య వస్తువును ఎందుకు శంకరాచార్యులు అట్లా అనుకుంటున్నట్టు నాన్న, వీళ్ళకి సత్యం ఏందో తెలియదురా, అందుకని సత్యంలో అసత్యంలో పడి కొట్టుకుంటూ అనుకుంటున్నాడు. అది సత్య వస్తువును దర్శించగానే కల్పిత వస్తువు పలాయనమగినట్లు కల్పిత వస్తువు ఎక్కడ నుండి అదృశ్యమగుచున్నది, వస్తువు నుండి మాత్రము కాదు. ఎందుకనగా కల్పిత వస్తువునందు ఎప్పుడు కూడా లేదు, దానిని దర్శించిన వ్యక్తి మనస్సులోనే ఉన్నది కనుక అది మనస్సులోనే అదృశ్యమగుచున్నది. రజు జ్ఞానము కలగగానే సర్పం ఎలాగా లేదో సత్యము ఎరకబడగానే అసద్వస్తువు అదృశ్యమగుచున్నది. అది చూడండి, నేను చెప్పిన ఇంతకుముందు మనం వివరణలో చూసుకున్నాము. ఎప్పుడైతే అది సర్పము కాదు, నేను భయపడిపోయినా అది ఒక తాడు లేదా ఒక నీటి చార, ఒక గుడ్డ పెరుక అని ఎలాగైతే మనము నవ్వుకుంటామో ఆ విధంగా మాట్లాడట్లేదు. చాలా సీరియస్ టాపిక్. నిజంగా ఒక గురువు దగ్గర కూర్చొని దీక్ష తీసుకొని వినవలసిన సబ్జెక్టు జరుగుతుంది. నేను అందుకనే చెప్తున్నాను, చాలా అద్భుతంగా ఉన్నాయి గ్రంథాలు కూడా. అందుకనే శ్రద్ధగా వినండి. నిజంగా కలియుగంలో కనుక శ్రవణం వలన మన పాపాలన్నీ ప్రక్షాళనం అయిపోతాయని స్వామి చెప్పింది కదా, అది జరిగితే కనుక కనీసం మనం విముక్తులమయ్యే అవకాశము ఉంది శ్రద్ధగా వింటే. అందుకనే చెప్తుంది. చూడండి, జ్ఞానం కలగగానే సర్పం ఎలాగైతే లేదో సత్యము ఎరకబడగానే అసద్వస్తువు అదృశ్యమవుతున్నది. త్రాడుని చూడలేక కోట చేత త్రాడు మరుగున పడిపోయింది. త్రాడుని ఎప్పుడైతే చూడలేకపోయామో దాని స్థానే పామును చూడడం జరిగింది కదా. పామును చూడగానే భయభ్రాంతులు మనస్సును ఆవరించాయి. తాడును పాముగా చూసేది మిథ్యా జ్ఞానం వలననే మనకు బాధలు సంప్రాప్తించాయి. పాము భ్రాంతి మనస్సులో దూరం కాగానే దుఃఖం సమసిపోతుంది. శోకానికి దూరం కావాలంటే మిథ్యా జ్ఞానం పోవాలంటే సత్య దర్శనము జరగాలి. నువ్వు గనక నాన్న అలా మార్కెట్ నుంచి ఇంటికి వచ్చి
నానంతలు అదే పోతుంది అని సోఫాలో కూలబడితే చీకటి పోతుందా? పోతుందా చెప్పండి. నో, నువ్వు కట్టేయాలి, లైట్ వెలగాలి, అప్పుడే చీకటి దూరం అయిపోతుంది. సరే నేను వచ్చాను కదా, నన్ను చూసి చీకటి భయపడుతుందని వర్షంలో కూర్చుంటే ఆ లైట్ వెలిగే ప్రసక్తే లేదు, చీకటి దూరం అయ్యేదే లేదు. అంటే శాస్త్రానికి మన జీవితాలకు చాలా దగ్గర సంబంధం ఉంది. కాకపోతే మనం వాటిని పోల్చుకోలేకపోతున్నాం, మన జీవితాన్ని శాస్త్రాన్ని. అంతే తేడా. అది చెప్తున్నాడు అందుకనే స్వామి అంటే ఇక్కడ మనకు ప్రతిదీ శంకరాచార్యుల వారు అందిస్తున్నది మామూలు కాదు. నిజంగా అద్భుతమైన గ్రంథం బదులుగా ఇదంతా అయిపోయే వరకు కొంచెమన్నా మనకు అర్థమైతే కొంచెం వైరాగ్యం వచ్చే అవకాశము ఉంటుంది అని ఫస్ట్ ఉపోద్ఘాతంలో చెప్పేసింది మనకు. చైతన్యం విన్నా కించిన్ స్థితి, చైతన్యము తప్ప రెండవ వస్తువు లేదని శుద్ధవాక్యము. ఉన్న చైతన్యాన్ని దర్శించకపోవడం చేత దాని స్థానే మాయాజనిత ప్రపంచము అది కల్పించు అనంత దుఃఖము అనుభవించబడుతున్నది. మానవులకు దుఃఖం పోవాలంటే మాయాజనిత దృశ్యమాన ప్రపంచ దర్శనము మానాలి కదా. నువ్వు ముందు దుఃఖానికి దూరం కావాలంటే నువ్వేం చేస్తున్నావు? బీజాలన్నీ దుఃఖాన్ని వేస్తున్నావు, కానీ ఫలాలన్నీ సుఖాలు కావాలనుకుంటున్నావు. నువ్వు సుఖఫలాలు వేయా, నువ్వు సుఖఫలాలు వేస్తే సుఖ విత్తనాలు వేస్తే సుఖఫలాలు వస్తాయి నీకు. కానీ నువ్వు ఎంతసేపు ప్రపంచంలో తిరుగుతావు, కానీ శాంతి కావాలంటావు. అలా చేస్తే నీకు అది కలిగే అవకాశమే లేదు అంటుంది ఇక్కడ. చూడండి, దృశ్యమాన ప్రపంచం దర్శనం మానాలి. ముందు మనకి ప్రపంచానికి దూరం అయిపోవాలి. ఎందుకమ్మా ప్రపంచానికి ఎందుకు దూరం కావాలని మీరు అంటే నిజంగా చెప్తున్నానా, ఈ ప్రపంచంలో నిరాశలు, నిస్పృహలు, మన ఈ బాధ అన్నిటి పెట్టేది తప్ప ఏమీ లేదమ్మా. నా ఫ్రెండ్ ఉన్నాడు, అసలు అతను మాట్లాడుతుంటే నేను చాలా హ్యాపీగా ఉంటున్నామా అని అనొచ్చు. కానీ ఎందుకంటే అది వాడు ఉన్నంతసేపు, వాడు పోయినాక నువ్వు హ్యాపీగా ఉండాలి. ఎందుకని నీ సంతోషము దేని మీద డిపెండ్ అయిందన్నా నీ ఫ్రెండ్ మీద. అలా ఉంటాయి ఈ ప్రపంచంలో, అలాగే ఉంటాయి అన్నీ. కాబట్టి చెప్తున్నాను, చైతన్యమును దర్శించడమే అందులకు మార్గము. చైతన్యము సర్వత్రా సదా దర్శించువాడే తత్వజ్ఞుడు. తత్వమును తెలిసిన వాడికి సంసారం ఎక్కడని శంకరుడు ఈ శ్లోకంలో ప్రశ్నిస్తున్నారు. నిజానికి ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో అసలు వాడికి సంసారమే ఉండదు అని శంకరులు క్లియర్గా మనకు చెప్తూ ఉన్నారు. యవ్వనవంతుడు మనసులో కామ వికారాలు నాట్యం చేస్తుంటాయి. అందము కంటికి కనిపించగానే అయోమయమైపోతూ ఉంటాడు. కామాది వాంఛలే సుఖప్రదమని, అవి కలిగించు ఆనందమే శాశ్వతమని భావిస్తుంటాడు. నిరంతరము కామోద్రేకముతో మనసును కలుషితం చేసుకుంటూ క్షుద్ర మనస్కుడై ఉంటాడు. ఆ దశలో కామ వికారమే వాంఛనీయమై ఉంటుంది. కామ వికార సుడిగుండంలో తగులుకొని కొందరు జీవితాలనే త్యాగం చేయడానికి సంసిద్ధులవుతుంటారు. కొందరు జన్మనిచ్చిన తల్లిదండ్రులను దూరం చేసుకుంటారు. కొందరు ఉజ్వలమైన భవిష్యత్తును మట్టిపాలు చేసుకుంటారు. కొందరు ప్రాణత్యాగానికి కూడా వెనుకాడరు. ఇలా చెప్తాడు శంకర. యవ్వనంలో ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇద్దరు ఒకటే. నేను నన్ను పెళ్లి చేసుకొని ఉంటుంది, నేను చచ్చిపోతా అంటుండు. తీరా అక్కడి వెనుక వచ్చి వాడు నిలబడిపోతున్నానా వాళ్ళ అమ్మ నాన్న ప్రేమించేది ప్రేమ కదా. ఈ ప్రపంచంలో నేను మళ్ళీ ఇది మీరు అర్థం చేసుకోకపోండి. సరే, తల్లిదండ్రులకి ఎప్పుడైతే విలువయ్యాడో వాడికి ఎవ్వరికి విలువిచ్చినా అది వాని స్వార్థం కోసమే అనుకోవాలి. వాడి వలన వాళ్ళ కష్టం కలుగుతుంది కాబట్టి వాళ్ళని ప్రేమిస్తున్నాం. తల్లిదండ్రులకి ఎవరైతే విలువయ్యాడో వాడు ఎవరిని ప్రేమించినా అది నటనే. నగ్న సత్యాలు వేరే మనం వంట పట్టించుకోవాలి, లేకపోతే సుఖాన్ని పొందలే. అదే చెప్తున్నాడు శంకర. ఇవన్నీ ఇంకా జ్ఞానం లేని వాళ్ళకి కాబట్టి సావడానికి కూడా సిద్ధమవుతుంది. ఎవరి కోసము? 2 నెలల క్రితం కలిసిన వాళ్ళ కోసం. 2 నెలల క్రితం కలిసిన వాళ్ళ కోసము తల్లిదండ్రులను వదిలేస్తారు, అక్కలను వదిలేస్తారు, అందరిని వదిలేసి జీవితాలని పోతారు. పోనీ పొయ్యేమన్న సుఖం ఉంటుందా? మళ్ళీ 4 రోజులు కాగానే ముందు ఈ మాయ నుంచి బయటపడ్డాను, మాయ నుంచి బయటపడ్డాని చెప్తూ ఉన్నాడు ఇక్కడ శంకర. అది చూడండి, ఇంకనే వదలన్నా నేను చెప్తున్నా. వాళ్ళు మనకి ఏమైతారో డాక్టర్స్ అవుతారో, లాయర్స్ అవుతారో, కలెక్టర్స్ అది
శాస్త్ర జ్ఞానం లేకపోతే వాళ్ళ బ్రతుకులు చీకట్లోనే నడుస్తుంది. ఎందుకంటే ఒక పెద్ద డాక్టర్ ఉండి శాస్త్ర జ్ఞానం లేకపోతే, ఒక రోడ్డు పక్కకు పార పట్టుకుంటే వాడికి శాస్త్ర జ్ఞానం లేకపోతే ఇద్దరు కూడా ఒకరు. ఎందుకని వాడు కడుపు కోసమే చేస్తున్నాడు, వీడు కడుపు కోసమే చేసుకుంటున్నాడు. అసలు అందుకనే ప్రహ్లాదుడు ఏం చెప్పాడు, చదువులలోని మర్మం ఎలా చదివింది తల్లి. అందుకనే అది తెలుసుకోవాలి. అది తెలుసుకుంటేనే తల్లిదండ్రులు చదివించినందుకు ఆ రుణాన్ని మనము తీర్చుకోగలం. కొంతైనా అంతా తీరకపోవచ్చు, తల్లిదండ్రుల రుణం అసలు తీర్చలేనిది, కొంతైనా తీర్చొచ్చు. అది తల్లిదండ్రుల ఈ గురువుల రుణము తీర్చుకోలేము మనం ఎంత చేసినా కూడా. అందుకనే చెప్తున్నాడు ఇక్కడ, ఇవన్నీ ఎందుకు ఇలా జరుగుతున్నాయి ఆ ప్రపంచంలో అంటే జ్ఞానం లేక. ఏమి లేదు, జ్ఞానం లేదు, మోహములో కొట్టుకుంటూ ఉన్నారు అంతే తప్పితే ఏమీ లేదంట. రెండు నాకు అసలు ఎవరైనా చనిపోయారంటే నాకు అనిపిస్తుంది జ్ఞానం మిగలేదు పేరెంట్స్ అనిపిస్తుంది. ఇది ఒక్కటే మనం డిసైడ్ కావాలి. పేరెంట్స్ జ్ఞానం మిగలేకపోయారు, అందుకే వాళ్ళ జీవితం అలా తగ్గబడిపోయింది అనిపిస్తుంది. అందుకనే పిల్లలకు అసలు జ్ఞానాన్ని ఇవ్వాలి, భగవంతుడికి దగ్గర చేయాలి, భజన్స్ చేయించాలి.